నేటి సన్మాన గ్రహీత నా ప్రియమిత్రుడు, నా బ్యాచ్మేటు. మరి ఇద్దరము డిపార్ట్మెంట్కి ప్రస్థానం 1990 ఏప్రిల్ 15న ఈ డిపార్ట్మెంట్ ఎంట్రీలోకి రావడం జరిగింది. మరి తను కూడా ఒక జెన్కో జనరేటింగ్ స్టేషన్ ద్వారా తన ప్రయాణం మొదలుపెట్టి, నేను ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడైతే తన నాగన్ సాగర్ నుంచి మేము హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. మరి వివిధ పోస్టింగ్లలో ఎక్కడ ఉన్నా కలిసి మాట్లాడుకునేది, డిపార్ట్మెంటు ఎక్స్పీరియన్సెస్, ఏ రకంగా మనము పనిలో మనం పనితనం ఏ రకంగా పెంచుకోవాలా అనేది ఒక నాలెడ్జ్ షేరింగ్, ఒక ఐడియా షేరింగ్ అనేది ఎప్పుడు చేసుకుంటూ ఒక మంచి కొలీగ్గా ఉన్నాడు. మరి ఇక్కడ సంగారెడ్డి ఎస్సీగా వచ్చినప్పుడు తను కూడా మెదక్ ఎస్సీగా వచ్చాడు. అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి మెదక్ని మేమిద్దరం బైఫర్కేషన్లో మన అంటే పంచుకోవడం జరిగింది. మెదక్ జిల్లాని, సంగారెడ్డి జిల్లాని. అప్పుడు స్టాఫ్ బైఫర్కేషన్లో కూడా ఎన్నో సమస్యలని మరి ఒక కొలీగ్గా సామరస్యంగా మరి ఎంతో అంటే ఇక్కడ మిగతా ఇతర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు కానీ అక్కడ ఇక్కడ ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఖమ్మం మెదక్ డిస్ట్రిక్ట్లో మాత్రం సంగారెడ్డిలో మరి శ్రీనాథ్ వల్ల మంచి కొలీగ్ ఉండడం వల్ల సామరస్యంగా బైఫర్కేషన్ అనేది చేసుకోగలిగినాం. మరి ఆ రకంగా కలిసి 4 సంవత్సరాలు ఒకటే జోన్లో కొలీగ్ ఎస్సీగా పక్కపక్క జిల్లాలో సంగారెడ్డి మెదక్లో కలిసి పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ మనం డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాం, మనకి సిటీలో అవకాశం రాదా అని చెప్పి తన ఎప్పుడు అనుకునేవాడు. మరి అనుకోకుండా ఇందాక చెప్పినట్టు దైవ నిర్ణయం. మరి యాదాద్రికి లక్ష్మీనరసింహస్వామి సేవలు చేయడానికి కోసం మందిర నిర్మాణంలో ఆయన ఒక తన వంతు భాగం అందించడానికి మరి అక్కడికి యాదాద్రికి వెళ్ళాల్సి వచ్చింది. మరి ఆ తర్వాత చివరిగా నా సర్వీసు హైదరాబాద్లోనన్నా నేను ముగించాలని చెప్పి కోరిక ఉండింది. కాకపోతే మరి సంగారెడ్డికి ఇచ్చినప్పుడు కొద్దిగా బాధపడి నాకు ఫోన్ చేశారు. నిన్న నీకు హైదరాబాదు అనేది నీకు ఇంటికి దగ్గర కావచ్చు, కానీ నీకు 35 ఏళ్ళ సర్వీస్కి చివరిగా ఇది ఏదైతే సంగారెడ్డి అనేది కంపెనీకి గుండెకాయ లాంటిది. ఎంటైర్ కంపెనీలో ఒక గుండెకాయ లాంటి ఒక ముఖ్యమైన స్థానం నీకు ఇచ్చారు అంటే నీకు ఒక మంచి గౌరవం అది. సో ఇది ఇక్కడ నువ్వు చేయిస్తున్నావు అంటే నీకు సర్వీస్లో 35 ఏళ్ళు చేసిన తృప్తి అండ్ ఈ చివరి అంకం అనేది నీకు ఎప్పుడో చాలా సంతోషకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఏ నీకు రివార్డ్, ఇట్ ఈజ్ అవార్డ్ టు గివ్ పోస్టింగ్ టు సంగారెడ్డి అని చెప్పడం జరిగింది. అప్పుడు తను ఎన్నోసార్లు ఆయన నువ్వు చెప్పింది చాలా, నేను ఎన్నో చెట్ల పనిచేశాను కానీ ఇక్కడ పనిచేసినటువంటి సాటిస్ఫాక్షన్, తృప్తి మరి అన్ని పారామీటర్లో చెప్పిన దానికి చేయాలని ఒక తపన తాపత్రయం అనేది ఈ సంగారెడ్డిలో ఆ స్పిరిట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఉత్సాహాన్ని తనం పెంచుకుంటూ పనితనాన్ని చేయగలుగుతాం. మరి ఇక్కడ నేను కూడా 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ రివార్డ్ టు గెట్ రిటైర్ అట్ సంగారెడ్డి. సో ఈ సందర్భంగా శ్రీనాథ్కి ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ హిస్ unblemished services, 35 years long good services provided to the department, and I wish him a very happy and healthy life.